నీళ్ళ లోపల ఎంతమంది దేవతలు ఉంటారో తెలుసా అండి మీకు? 3 దేవతలు ఉంటారు. మొదటి దేవత వరుణుడు, ఆయనే నీళ్ళల్లో ఉంటాడు. కానీ పగటిపూట సూర్యుడు వెలుగుతుంటాడు కదా, పగటిపూట సూర్యుడు వెలుగుతూ ఉండగా నీళ్లల్లోకి అగ్నిదేవుడు ప్రవేశిస్తాడు. ఎంచేత అగ్ని రాత్రిపూట బయటికి వస్తాడు, పగటిపూట బయట ఉండడానికి లేదు. అందుకని మనకు కనిపించే అగ్ని ఉంటుంది వేరే, అది వేరే. అగ్నులు 3 రకాలు. దాంట్లో ఒక అగ్ని నీళ్లల్లో ప్రవేశిస్తాడు. ఆపో వై రాత్రి ప్రవిశతి వేదమంత్రం, అది అంతా చెప్పట్లా నేను. సాయంకాలం కాగానే ఈ అగ్నిదేవుడు బయటకు వస్తాడు. పగలంతా తెగ పెరిగాడు సూర్యుడు, ఆయన నీళ్లలోకి వస్తాడు రాత్రిపూట. మీకు నమ్మకపోవచ్చును, మరి రఘువంశం చదివారా? దాంట్లో రఘువంశంలో వాక్యం ఇచ్చాడు. దిలీప మహారాజు కొడుకు రాజ్యం ఇచ్చేస్తూ దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాశన. సాయంకాలం కాగానే సవిత అగ్నికి తన తేజస్సు ఇచ్చి తను వెళ్ళిపోయినట్టుగా, అంటే రాత్రిపూట రాజ్యం ఎవరిది? అగ్నిదేవుడిది. పగటిపూట రాజ్యం సూర్య భగవానుడిది. ఇద్దరు కలిసి సాయంకాలం కాగానే చోట్లు మారుతారు. ఎక్కడ మారుతారు వాళ్ళు? నీళ్లల్లోకి వస్తున్నారు. అంటే తెల్లవారుదామని ఎవరు ఉంటారు అన్నమాట నీళ్లలోనూ? అగ్ని ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, బయటికి రాబోతున్న సూర్యుడు, అలాగే లోపలికి వెళ్ళబోతున్న అగ్ని, పొద్దున్న ఉంటారు, వరుణదేవుడు ఉంటారు.